బాబుగారు, మీ హ్యాండ్‌ని నాకివ్వండి. ఎందుకు లక్ష్మి? ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ ఓకే అయింది బాబుగారు అనే విధంగా చెప్పగానే ఇక విహారి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. నిజమా? అవునా? అవును బాబుగారు అనే విధంగా అనగానే ఎంతో ఎక్సైటింగ్గా లక్ష్మిని చూస్తూ ఉంటారు. మనం ఎలాగైనా ఈ హ్యాపీ మూమెంట్ని మనం చిల్ అవ్వాల్సిందే అని అంటూ వెంటనే కార్ని ఆపుతాడు. లక్ష్మి, పానీపూరి తింటావా? ఏ అమ్మాయికైనా పానీపూరి ఇష్టం లేదు అని ఉంటుందా? చెప్పండి బాబుగారు అనే విధంగా చెప్పగానే వెంటనే మాకు పానీపూరి ఇవ్వన్నా అనే విధంగా అనగానే వెంటనే పానీపూరి వేస్తూ ఉంటే ఇదిగోండి బాబుగారు అనే విధంగా అంటూ వెంటనే పానీపూరిని లక్ష్మి తినిపిస్తూ ఉంటుంది విహారికి. ఇక చాలు లక్ష్మి, నువ్వు తిను అనే విధంగా అనగానే సరే బాబుగారు అని అంటూ లక్ష్మి కూడా తింటూ ఉంటుంది. ఇక అటుగా అంబిక వెళ్తూ ఉంటుంది. అంతలో విహారి చూస్తాడు అంబిక గారిని. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లక్ష్మి అటు చూడు అనే విధంగా అనగానే లక్ష్మి వెంటనే అంబిక కార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంబిక అమ్మగారు మనల్ని ఇలా చూశారంటే ఇక అంతే సంగతి. నేను వెంటనే దాక్కుంటాను బాబుగారు అనే విధంగా అంటూ లక్ష్మి వెంటనే వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు వెంటనే విహారి గప్చుప్స్ తింటూ ఉంటాడు. ఇక అదే సమయానికి అంబిక కారు ఆపుతుంది. ఇది విహారీ కారు కదా అని అంటూ అటు ఇటు చూసేసరికి విహారీ అక్కడ రోడ్ సైడ్ గప్చుప్పులు తినడాన్ని చూసి షాకింగ్గా వెంటనే కారు దిగుతుంది. విహారీ అని అనగానే ఏంటత్తయ్య ఇలా వచ్చారేంటి? నువ్వు రోడ్ సైడ్ మీద ఉన్న గప్చుప్స్ నువ్వు తినవు కదా, అలాంటిది నువ్వెలా తింటున్నావు? రోడ్ సైడ్ ఫుడ్డా? నేను నమ్మలేకపోతున్నాను. ఏదో అలా అలవాటు చేసుకున్నాను, తినాలని అనిపించి కారు ఆపాను, తింటున్నాను. అవునా అనే విధంగా అంటూ అటు ఇటు అంబిక చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో సరే విహారి, మరి నేను వెళ్తున్నాను. అత్తయ్య, నువ్వు కూడా గప్చుప్ తింటావా? నాకు ఇంట్రెస్ట్ లేదు విహారి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక వెంటనే లక్ష్మి వస్తుంది. అమ్మో, ఇప్పుడు మనల్ని ఇలా చూసిందంటే ఇక ఖచ్చితంగా అమ్మగారికి చెప్పేస్తుంది. సరే, ఇంకా నువ్వు తింటావా లక్ష్మి? వద్దు బాబు గారు, ఇక పదండి మనం వెళ్దాం అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక కారెక్కబోతూ ఉండగా యమున ఫోన్ చేస్తుంది. అమ్మ చెప్పమ్మా, లక్ష్మితో నువ్వే ఎలాగైనా మాట్లాడాలిరా. సరే అమ్మా, నేను మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే అమ్మగారికి నేను ఎట్టి పరిస్థితిలో నిజాన్ని చెప్పలేను, నీకు తోడుగా నేనుంటాను. ఇక మీదట ఏ బాధలోనైనా కష్టాల్లోనైనా అన్నిటికీ నీకు నేను తోడుగా నిలుస్తాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు. మరోవైపు అంబిక వెంటనే సహస్రకు ఫోన్ చేస్తుంది. చెప్పు పిన్ని, ఫోన్ చేశావు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ని నీ వల్ల క్లియర్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఆ డౌట్ క్లియర్ చేయాలంటే ముందు నువ్వు చెప్పాలి. ఏం లేదు, ఇందాక నేను వెళ్తున్నాను, దారిలో విహారీ కార్ చూసి ఆగిపోయాను. వెంటనే కార్ దిగి చూడగానే రోడ్ సైడ్ విహారీ గప్చుప్ తింటున్నాడు. బావ బయట ఫుడ్ తినడు కదా, అదే నాకు అనుమానం వేసింది. ఎందుకంటే ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మదన్ ఏం చెప్పాడు? లక్ష్మి ఉన్ను విహారీ వెళ్ళారని చెప్పారు కదా. అవును పిన్ని, అదే చెప్పాడు. మరి అక్కడ లక్ష్మి కనిపించలేదు. లక్ష్మి ఎక్కడైనా దిగిపోయిందేమో. లేదు, నా అనుమానమే నిజమైతే లక్ష్మి ఎక్కడొక చోట దాక్కుని ఉంటుంది. మనం అలా అనుమానపడటం కరెక్ట్ కాదేమో పిన్ని అని ఆ విధంగా అంటూ ఉండగా నాకైతే అదే అనిపిస్తుంది. ఆ అనుమానం మన కళ్ళతో చూసి నమ్మాలి అని అంటూ ఉండగా ఇక అప్పుడే విహారీ లక్ష్మి అలా ఆఫీస్లోకి వెళ్తూ ఉండడాన్ని చూసి నా అనుమానమే నిజమైంది సహస్ర. ఏంటి పిన్ని ఏమంటున్నావు? ఇప్పుడు ఆఫీస్కి విహారీ లక్ష్మి వెళ్తున్నారు అంటే నన్ను చూసి లక్ష్మి దాక్కుంది. మళ్ళీ నేను వెళ్ళిపోగానే లక్ష్మి వచ్చింది. ఇద్దరు కలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ గప్చుప్స్ తిన్నారు. నీకు అర్థమవుతుంది కదా. ఇద్దరు ఇక ఇక మీదట నువ్వు సైడ్ అయిపోయావంటే ఆ లక్ష్మి విహారిని అల్లుకోవటం ఖాయం. నీ మంచి కోసమే చెప్తున్నాను. దాన్ని రానివ్వు, దాని అంత చూస్తారు పిన్ని అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది. ఇక మరోవైపు నాన్న రారా, కూర్చోరా, భోజనం వడ్డిస్తాను అని అంటూ అందరు కూడా రాగానే వెంటనే యమున లక్ష్మి భోజనం వడ్డిస్తూ ఉంటారు. బాబుగారు ఇదిగోండి అని అంటూ సాంబార్ పోయబోతూ ఉండగా చాలు అని విహారి అనబోతూ ఉంటే ఒక్కసారిగా షెడ్ పై ఆ రసం పడిపోగానే ఇక ఒక్కసారిగా షాకింగ్గా అందరూ చూస్తూ ఉంటారు. అయ్యో క్షమించండి బాబుగారు అని అంటూ తన కొంగును తీసుకుని తుడుస్తూ ఉంటుంది లక్ష్మి అని విధంగా అనగానే వెంటనే వెనుతిరిగి సహస్రాన్ని చూడగానే సహస్ర కోపంగా చెంప చెడలమని పీకుతుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మా బావని టచ్ చేస్తావా? ఇప్పుడు ఏమైందని నువ్వు తన మీద చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అవును,
ఈ మాత్రానికే అలా చేసుకోవటం కరెక్ట్ కాదు కదా. మా బావ మీదే చెయ్యిస్తుందా? అయినా దాని స్థాయి ఏంటి, నా బావ స్థాయి ఏంటి, అదెలా ముట్టుకుంటుంది, అది ఈ ఇంటి పని మనుషురాలు అని కోపంగా అంటూ ఉంటే, అవును, అలా నిన్ను ఎంత ధైర్యం ఉంటే ముట్టుకుంటుంది, ఇలా చేస్తేనే ఇంకోసారి ఇలాంటి పనులు చేయటానికి భయపడుతుంది. సహస్ర చేసింది తప్పు లేదు, కానీ అలా కొట్టడం నా దృష్టిలో ఎవరున్నా సరే తప్పే. ఏంటి విహారి, మర్చిపోయావా? నేను నా ఇంట్లోనే ఉన్నాను, నువ్వే వచ్చి కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డావు. అత్త, నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలి. నీ బిడ్డను నువ్వు ఎంత అపురూపంగా చూసుకుంటున్నావో నాకు తెలుసు. నీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటాను, అంతే ఇష్టంగా చూసుకుంటాను. నువ్వు నా ఇంటికి వచ్చి అడగటం వల్లే మళ్ళీ నేను ఈ ఇంట్లో అడుగు పెట్టాను, లేదంటే ఈ ఇంట్లో అడుగు పెట్టేదే లేదు. నువ్వు ఇలాగే మాట్లాడితే ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. ఇక జీవితాంతం ఈ ఇంటి దిక్కు కాదు కదా, కన్నెత్తి కూడా చూడను అని అనగానే ఇక ఏం చెప్పాలో అర్థం కాక చేయి కడుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది, అమ్మగారికి ఏం సమాధానం చెప్పాలా అని. అంతలో లక్ష్మి, ఇదంతా చూడలేక నేను బాధపడుతున్నాను. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. అవునమ్మా, ఏం చేయను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. నువ్వు ఇవన్నీ బాధలు కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయానంటే ఇక అమ్మ నాన్న చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కళ్ళలో నేను ఒక మంచి ఆనందాన్ని చూస్తున్నాను. నా బిడ్డకు పెళ్లి చేసి అమెరికాలో ఉన్నారు అని. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళను బాధ పెట్టాలా? నేను బాధ పెట్టలేను. ఎందుకంటే అమ్మ, ఇదే నా ప్రపంచం, ఇదే నా ఇల్లు, మీరంతా నా వాళ్ళు అని నేను ఈ ప్రపంచంలోనే బ్రతుకుతున్నాను. నన్ను అలాగే బ్రతకనివ్వండి అమ్మా. ఈ ఇంటికి నేను దూరం కాలేను. అలా అని ఆయనే నా భర్త అని నేను చెప్పలేను. నాకు భగవంతుడు అలాంటి రాతను రాశాడు. కానీ నా మెడలో 3 ముళ్ళు వేసిన వ్యక్తి మంచోడే, కాదనను. కానీ నా జీవితం అలా ముడిపడిపోయింది. అలా అని ఈ ఇంటికి నేను దూరం అవ్వలేను అనే విధంగా అనగానే వెంటనే హక్ చేసుకొని లక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది.